అందరికీ నమస్కారం. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. సో ఈరోజు చాలా మంచి రోజు అండి. సో అందరికీ మంచి జరగాలి. సో మన పాత గురువులు అందరినీ మర్చిపోకుండా వాళ్ళని తలుచుకొని వాళ్ళ ఆశీర్వాదాల వల్ల మనం ఇంత ఎదిగాం. సో వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళందరికీ మన నమస్కారాలండి. సో ఈ సినిమా నాకు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు ఫోన్ చేసి, ఏమంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, లేడీ ప్రొడ్యూసర్ అండి, తన అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అన్నారు. కథ డైరెక్టర్ ఎవరంటే ప్రభాకర్ గారి పేరు చెప్పారు. సో ప్రభాకర్ గారు ఆల్రెడీ కోడి రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేశారు. కోడి రామకృష్ణ గారు నాకు గురుగారు. నా ఫస్ట్ సినిమా తరంగిణి ఆయన డైరెక్ట్ చేశారు. అంటే రిలీజ్ అదే అయింది. ఫస్ట్ రేలింగ నరసింహారావు గారు డైరెక్ట్ చేశారు, బట్ తరంగిణి రిలీజ్ అయింది. సో కోడి రామకృష్ణ గారి దగ్గర రావుశ్రీ గారు మేమంతా ఒక బ్యాచ్ అనమాట. సో రావుశ్రీ గారు పిక్చర్లో ఉన్నారు అని తెలిసింది. సో డెఫినెట్లీ డైరెక్టర్ గారు ఒక మంచి మనిషిని పెట్టారు. ఎందుకంటే ఈ మధ్య చాలా సినిమాలు చేస్తున్నాను, పక్కనే సెటప్ అంత స్ట్రాంగ్గా లేకపోయేసరికి చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి, చాలా తప్పులు జరుగుతున్నాయి, ప్రొడ్యూసర్కి తెలియట్లేదు. చూస్తున్నాను నేను. సో ఫస్ట్ నాకు ఓకే, డైరెక్టర్ ప్రభాకర్ గారు ఐ థింక్ 20వ శతాబ్దం ఫస్ట్ పిక్చర్ నా పెద్ద హిట్ అది, దాంట్లో ఆయన వర్క్ చేశారు. సో ఓకే, డైరెక్టర్ సైడ్ ఒక మంచి డైరెక్టర్ని పెట్టారు అని చెప్పి నేను ఫోన్లోనే ఎంత ఐ అప్రిషియేటెడ్ ద ప్రొడ్యూసర్. తర్వాత కథ చెప్పారు నాకు. కథ చెప్పినప్పుడు ఇది ఒక మంచి స్టోరీ, ఇది మీరు రెగ్యులర్గా వింటారు ఈ డైలాగ్, బట్ నిజంగా నేను ఇవాళ వచ్చింది మాట్లాడడానికి ఎందుకంటే ఈ కథలో మంచి ట్విస్టులు ఉన్నాయి, తర్వాత చెప్తాను అది. సో నా క్యారెక్టర్ ఏంటి చెప్పండి అన్నాను ఫస్ట్. సో నా క్యారెక్టర్ చెప్పారు. సో నా క్యారెక్టర్ సెంటిమెంట్ ఉంది, నా క్యారెక్టర్లో ట్విస్ట్ ఉంది, కనెక్షన్ ఉంది. సో మా కథ చెప్పండి అంటే కథ మొత్తం చెప్పారు. సో బ్యూటిఫుల్గా, అంటే ఆయన కథ చెప్పడమే అలా విజువల్గా నాకు కథ కనపడింది నాకు. సో ఓకే బాగానే చెప్పి ఓపెనింగ్ వచ్చాను. సో ఓపెనింగ్ వచ్చిన తర్వాత మేడం గారిని కలిశాను, పవన్ని కలిశాను, వాళ్ళందరిని కలిశాను. సో అక్కడే నేను మేడం గారు ఏంటంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ చూశాను. ఆవిడ ఇది ఫస్ట్ సినిమా అని ఆవిడ చెప్తుంది, బట్ నా డౌట్ ఏంటంటే ఆల్రెడీ 10 సినిమాలు చేసిందని చెప్పి నాకు దొంగతనంగా చేసింది నాకు డౌట్ ఉంది. నాకు చాలా మెచ్యూర్డ్గా యాజ్ అ మదర్గా పవన్ని చాలా కేర్తో, అంటే ఒక తల్లి ఒక కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయా, కేర్ తీసుకోవడం నిజంగా ఒక తల్లిగా చూశాను. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ స్టార్ట్ అయ్యి నేను షూటింగ్కి వచ్చాను. ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తున్నప్పుడు ఎక్కడ తగ్గలేదు, అన్నీ పర్ఫెక్ట్గా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఏదైతే కావాలో అదంతా ఇచ్చారు. రెండో విషయం ఇక్కడ ఏంటంటే క్యాస్టింగ్, అంటే ఏదో నన్ను పెట్టుకున్నారని నేను చెప్పట్లేదు, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి ఇప్పుడు రాజీవ్ కనకల గారిని, రావు రమేష్ గారిని అండ్ సత్యకృష్ణ గారు ఇవన్నీ పెట్టడం ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే అక్కడ స్పాట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుందండి ఆర్టిస్టులు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఒక వాల్ లాగా పెట్టాలి, చాలామంది పెట్టట్లేదు. అంటే డ్రామా ఆర్టిస్టులను పెడుతున్నారు, అది తప్పులేదు, బట్ యాక్టింగ్ తెలియని వాళ్ళు ఏదో సరదాగా ప్యాషన్ కోసం ఏదో అలా వచ్చి ఏదో చేయడం అలాంటి పెట్టేటప్పటికి ఆ క్యారెక్టర్లో గ్రిప్ పోతుంది అండ్ పర్ఫార్మెన్స్ పోతుంది, సినిమా కథ డ్రాప్ అవుతుంది. సో అలా కాంప్రమైజ్ చేయకుండా డేట్లు కూడా కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజ్ అయినప్పుడు కూడా వెయిట్ చేసి ఈ క్యారెక్టర్ ప్యాడింగ్తో చేశారనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు బోత్ ద హీరోయిన్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ డైలాగులు తీసుకోవడం కానీ, పర్ఫార్మెన్స్ తీసుకోవడం కానీ. ఇందాక సుహానా వచ్చి నెగటివ్ చెప్పింది, నెగటివ్ కాదండి, దిస్ షోయింగ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్. వాళ్ళ మెంటాలిటీ, లవ్ అన్నప్పుడు వాళ్ళ పొజెసివ్నెస్ అండ్ వాళ్ళు ఎంత దూరానికి వాళ్ళు తెగిస్తారు అండ్ ఎలాంటి ఫీలింగ్స్ ఉంటుందని చెప్పి ఇది నేను అనుకోవడం. ఐ డోంట్ కాల్ ఇట్ నెగటివ్, ఐ ఫీల్ లైక్ దట్. అండ్ పర్ఫార్మెన్స్కి దానికి మంచి స్కోప్ ఉందండి. షీ డిడ్ వెరీ వెల్. ఎందుకంటే నేను ఎందుకు ధైర్యంగా మాట్లాడుతుంటే నేను సినిమా మొత్తం చూశాను, నేను సినిమా చూడాలని చెప్పాను, దే అరేంజ్ ద షో ఫర్ మీ అండ్ సినిమా చూశానండి. చిన్న చిన్న కరెక్షన్స్ ఏదో ఉంటే ఏదో డిస్కస్ చేసాం, బాకీ అంతా
వాళ్ళు చేసుకున్నారు. సో నాకు సినిమా మీద ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. సో నేను తర్వాత అడిగాను ఇట్లా సినిమా అంటే ఎప్పుడు ప్రెస్ మీట్ అంటే మిస్ అయింది. సో ఈరోజు ఇది నా కోసం పెట్టిన ప్రెస్ మీట్ ఇది. అండ్ హీరో పవన్ గురించి ఈవెన్ నేను జనరల్గా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే మనం అందరూ చెప్పినప్పుడు మనం కూడా వెళ్ళిపోయి అలా కాదు ఇలా కాదంటే నర్వస్ అవుతారు. సో ఐ కెప్ క్వైట్ అండ్ ఎక్కడో అక్కడెక్కడ మట్టుకి వెన్ ఐ ఫెల్ట్ ఇప్పుడు కూడా చెప్పకపోతే అది తప్పు అవుతుంది చెప్పేసి నేను కొంచెం ఇంటర్ఫియర్ అయ్యి అలా కాదు ఇలా కాదని చెప్పాను. బట్ ఆన్ ద హోల్ పవన్ ఏంటంటే హీ వాజ్ టేకింగ్ ఆల్ ది అడ్వైస్ అండ్ డైరెక్టర్ ఏదైతే చెప్పారో అది ఫాలో చేస్తూ అలా కోఆర్డినేటర్ రావుశ్రీ కరెక్షన్స్తో పాపం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది నేను చెప్పడం కాదు, సినిమాలో మీరు చూస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ టైమర్ లాగా అలా అనిపించలా. మేబీ 1 or 2 టేక్స్ యూ వుడ్ హావ్ టేకెన్, బట్ అది పాయింట్ కాదు. అది అల్టిమేట్ వాట్ ఈస్ ద రిజల్ట్ అన్నప్పుడు డైరెక్టర్ ఏదైతే కావాలి అని ఆయన ఫీల్ అయ్యారో అది ఆయన ఇచ్చారు. సో దట్ ఈస్ రియల్లీ గుడ్ బీయింగ్ అ న్యూ కమర్. అండ్ సాంగ్స్ చూసినప్పుడు ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. నెంబర్ 1 ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. సో చాలా బాగా ఆయన డ్యాన్స్ చేసేవాడు. అక్కడ ఇబ్బందులు వాట్ ఎవర్ పెయిన్ అండ్ హార్డ్ వర్క్ హీ హాస్ డన్ అక్కడ యూనిట్ వాళ్ళకి తెలుసు. నాకు కావాల్సింది ద రిజల్ట్ ఆన్ ద స్క్రీన్. The result on the screen was very good. Both hero and the heroines did very well. So definitely we have to thank dance masters ni మనం ధన్యవాదాలు చెప్పాలి. చాలా ఈజ్తో ఎక్కడ ఏదో బిగిసిపోయినట్టు ఏదో టైట్ అయినట్టు అట్లాంటిది ఏం లేదు. బాగా చేయించారు, చేశారు కూడా. ఈవెన్ ద యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువ టైం కూడా ఇవ్వాల పాప ఆయనకి. అన్ని చాలా ఫాస్ట్గా షూటింగ్ జరిగింది. వెరీ షార్ట్ టైం టైట్ షెడ్యూల్లో చేశారు. సో ఆ టైట్ షెడ్యూల్లో కూడా ఆయన బాగా చేశారు. సో ఒక మంచి హీరో ఇండస్ట్రీకి వస్తున్నాడు. అండ్ పేరులోనే పవన్ మహావీర్ అని పెట్టారు. సో పేరులోనే పవర్ ఉంది, పవన్లో పవర్ ఉంది, మహావీర్ అన్నప్పుడు ఇంకా అక్కడ పవర్ ఉంది. సో దానికి తగ్గ ఈ జస్టిఫైడ్ ద నేమ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అనమాట. అండ్ ఓవరాల్గా ప్రొడక్షన్ వాజ్ వెరీ నైస్. అండ్ మేడం గారు కూడా ఒక సైడ్లో ప్రొడక్షన్, ఒక సైడ్లో పవన్ చూసుకోవడం, బట్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ చాలా బాగా చేశారు. అండ్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టైం వర్కింగ్ విత్ రావు రమేష్ గారు, రాజీవ్ కనకాల, ఎంటైర్ యూనిట్. కెమెరామ్యాన్ మహి ఇస్ అ బిగ్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం. రిజల్ట్ వాజ్ చాలా బాగా ఉంది ఆన్ స్క్రీన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్. అండ్ ఇంకో మంచి విషయం, ఎడిటర్ నందమూరి హరిని పెట్టాడు. ఇక్కడే ఇది ఎందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నానంటే కొన్ని టెక్నీషియన్స్ని పెట్టాలండి, తప్పదు అది. అవన్నీ యాడ్ అవుతుంది, అవన్నీ స్క్రీన్ మీద తెలుస్తుంది. ఎందుకంటే షూటింగ్ చేసేటప్పుడు నేను చూశాను షార్ట్స్, నంబర్ ఆఫ్ షార్ట్స్ ఎడిట్ చేసి చూసినప్పుడు అది డిఫరెంట్గా ఉంది. ఆ వాల్యూ పెరుగుతుంది. క్లోజ్అప్ షార్ట్స్, లాంగ్ షార్ట్ కట్ చేసి ఆయన కాంట్రిబ్యూషన్. సో మంచి టీమ్ పెట్టడం, మంచి లొకేషన్స్లో షూట్ చేయడం, మంచి సాంగ్స్, ఆడియో అండ్ విజువల్ వాడడం, మంచి బ్యూటిఫుల్ heroines who are looking beautiful and also acted very nice. And Pavan, a good story, different twist. ఇంటర్వెల్ ఒక మంచి బ్యాంగ్ ఉంది, లాస్ట్ వరకు ఒక సస్పెన్స్ ఉంది, మంచి ట్విస్ట్ ఫైనల్లో. సో ఇంతకన్నా బెటర్ ఇంకా ఏమేమి వేయాలండి సినిమా మేకింగ్లో, ఇంతకన్నా ఇంకా ఐ డోంట్ థింక్ దర్ ఇస్. ఇంకా మీ సపోర్టే కావాలి. ఇందాక వాళ్ళు చెప్పినట్టు మీరు ఇలాంటి మంచి సినిమాలను మీరేంటంటే కొంచెం మీరు లిఫ్ట్ చేస్తే, ఎందుకంటే చిన్న సినిమానే బట్ తప్పదు ఇంకా. బట్ మీరు ఇలాంటి మంచి సినిమాలని రిలీజ్ తర్వాత కొంచెం బూస్ట్ చేసి థియేటర్లో ఇట్స్ ఎ వెరీ క్లీన్ ఫిలిం అండి. వల్గారిటీ అంటే ఏమీ లేదు, చాలా నీట్గా ఒక ఫ్యామిలీ. ఈరోజు యూత్ రావాలి చూడాలి, అలాగే ఫ్యామిలీ కూడా రావాలి చూడాలి. అండ్ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. ఇంట్రెస్టింగ్ ఫిలిం, 2 అవర్స్కి మంచి టైం పాస్. 21 minutes తెలీదు, ఇంట్రెస్టింగ్గా ఉంది. సీన్స్ ఎక్కడ మధ్యలో మేము చూసి చాలా కొన్ని సీన్స్ అని కొంచెం లెంత్ అని చెప్పాము. సో ఇది మంచి సినిమా, ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక మహిళ. మెయిన్గా ఈరోజు నేను ఎందుకు చెప్తానంటే ఈ సినిమా నాకు కొంచెం డేట్లు వేరే సినిమాలది క్లాష్ ఉన్నప్పుడు నేను ఆవిడకి ఇబ్బంది రాకూడదు చెప్పి కొన్ని డేట్లు అని మార్చాను. అంటే ఆవిడ అడిగారు ఇలా కాదు ఇలాగా, డైరెక్టర్ కూడా కొంచెం ఆర్టిస్టులు దొరకట్లేదు అన్నప్పుడు వేరే కొన్ని సినిమాలు కూడా యాక్చువల్గా 2 సినిమాలు వదిలేసాను నేను. హెల్ప్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఆవిడకి సినిమా ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ తెలీదు వేరే వాళ్ళది, తర్వాతనే తెలిసింది ఆవిడకు ఇలా ఉందా అలా ఉందని.
సో ఎంకరేజ్ చేసి ఒక మంచి హీరో కూడా ఆయనకు కూడా ఇబ్బంది రాకూడదు చెప్పేసి నేను కోఆపరేట్ చేశానండి. అండ్ ఎక్కడైనా నేను యూనిట్‌లో మాట్లాడానంటే, ఇంటర్ఫియర్ చేశానంటే, ఎందుకంటే మై కాన్షియన్స్ డిడ్ నాట్ అలౌ మీ టు కంటిన్యూ బికాస్ దేర్ వాస్ ఎ మిస్టేక్ గోయింగ్ ఆన్. ఐ హాడ్ టు ఇంటర్ఫియర్ అండ్ పుట్ మై వెర్షన్. తర్వాత ఎందుకంటే ఎందుకు చెప్పలేదని చెప్పి మీరు ఫీల్ అవ్వకూడదు చెప్పేసి నేను కాంట్రిబ్యూట్ చేశాను తప్ప నాకు దీంట్లో ఇంటర్ఫియర్ చేయాలి నాకు ఏమి లేదు. ఐ డోంట్ గెట్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రోడక్ట్ బాగా రావాలి, మిస్టేక్ రాకూడదు. రేపు అంటే ఇంత చేసినా రేపు ఏదో మిస్టేక్ ఉంటుంది, అది మనం చెప్పలేం. బట్ కళ్ళ ముందు జరిగేటప్పుడు నాకు అది తప్పయింది, నేను చెప్పాలి అని చెప్పి కరెక్ట్ చేసే వీఆర్ వెరీ హ్యాపీ అండి. సో ఎంటైర్ యూనిట్కి ధన్యవాదాలు. ఆల్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్కి ధన్యవాదాలు. అండ్ ఐ విష్ పవన్ ఆల్ ది బెస్ట్. అండ్ మేడం గారు కూడా మళ్ళీ ప్రొడ్యూసర్గా మళ్ళీ సినిమాలు తీయాలి. అండ్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు అప్పాజీ గారికి కూడా ధన్యవాదాలు చెప్తే, మీరందరూ ఈరోజు హాలిడే ఉన్నప్పుడు కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అండి.